వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేమి ప్రసాద్. డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ గారు పాలమూరు యూనివర్సిటీలో చదువుకున్నాడు. అచ్చంపేట నియోజకవర్గం నుంచి పాలిటిక్స్ లో రావాలనే ఆలోచనతోని ప్రజలకు ఏదో సేవ చేయాలి, ప్రజలని దగ్గరవ్వాలి, ప్రజల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఏ కష్టాల్లో ఉన్నా నేను ఉంటాను అనే ఆలోచన విధానంతో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఏదైతే అమలు చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ ఆలోచన విధానంతోనే ప్రజలకు సేవ చేసే కార్యక్రమంతో ఈరోజు మీటింగ్ ముందుకు వచ్చారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్కారం నరేష్ యాదవ్ గారు. చెప్పండి. ఈరోజు మీటీవీలోకి రావడం, ఈ మీటీవీ వీక్షకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ నల్లమల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మన తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి కావడం మనకందరికి కూడా గర్వకారణం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో ఏళ్లుగా ముడిపడినటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యను అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ను ప్రవేశపెట్టి పార్లమెంటుకు రాష్ట్రపతి పంపడం జరిగింది. ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 42% రిజర్వేషన్ అనేటువంటిది అమలైతే మాలాంటి యువతకు, బీసీ యువకులకు పెద్దపీట వేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటిది జరుగుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఎలక్షన్ కు ముందుకు ఏదైతే మేనిఫెస్టోలో 42% కల్పిస్తాము, యువకులకు బీసీలకు పెద్ద ఎత్తున కూడా రాజకీయ అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పి మాట నిలబెడుతున్న క్రమంలో ఏదైతే కేబినెట్ లో ఏకగ్రీవంగా ఆమోదం పొంది కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రంలో 42% రిజర్వేషన్లు అమలు కాలేక స్థానిక ఎన్నికలకు వెళ్ళలేక ఈరోజు కాంగ్రెస్ లో ఇబ్బంది పడుతున్న ఆ ఆలోచన విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో సమావేశపరిచి తీర్మానం చేసి బిల్లు పంపడం జరిగింది. ఖచ్చితంగా 42% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి పంపడం జరిగింది. అక్కడ ఏం చేస్తుంది ఇప్పుడు అంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కాలయాపన చేస్తూ ఉన్నది. పార్లమెంటు సమావేశపరిచి బీసీ రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి, ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం పైన, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన ఉంది. కానీ అక్కడ జాప్యం చేస్తున్నారు. జాప్యం చేస్తూ బీసీలకు అన్యాయమైనటువంటి చేస్తూ ఉన్నారు. ఆ రిజర్వేషన్ బిల్లు అనేటువంటి దాని మీద కనీసం చర్చ కూడా జరపడం లేదు. మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, గౌరవ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఆశయం ఏంటి అంటే, కామారెడ్డి సభలో ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్ ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోని గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి సలహా మేరకు అసెంబ్లీ సమావేశపరిచి, మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి ధర్నా కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ తీసుకెళ్లి అక్కడ ధర్నా అనేటువంటి చేయడం జరిగింది. ఇది ఒక గర్వించదగ్గ విషయం. ఇది బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనకు తొలిమెట్టుగా మనం భావించవచ్చు. పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు కూడా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్థానిక ఎన్నికలోకి వెళ్ళలేకపోవడం విఫలమవుతున్నారని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీల మీద ఎలాంటి ప్రేమ లేదు. ఇప్పుడు బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల సమయంలో ఒక బీసీ అధ్యక్షుడున్నాడు ఆ పార్టీకి. అట్లాంటి వ్యక్తిని తీసి రెడ్డి వారికి బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. సో మళ్ళీ మన్నాళ్ళు జరిగినటువంటి ఎలక్షన్ లో అయిన బీసీల పైన మన ప్రేమ ఉంటే మన బీసీలకు ఎవరికి వస్తుంది అనుకున్నాం. కానీ వాళ్ళకి ఆ బీసీల పైన ప్రేమ లేదు, ఒక కపట ప్రేమ అంతే. వాళ్ళు ఏంది అంటే పైకి అలా నటిస్తారు తప్ప వాళ్ళకి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు ప్రవేశపెడతారు? పార్లమెంట్ లో 10%, వాళ్ళు ఉన్నది ఎంత పర్సెంట్, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడిగారు? ఈరోజు బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి మనం ధర్నాలు చేస్తున్నాం, రసరాకాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నా కూడా మన యొక్క ఉన్న శాతానికి సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి 4% ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఇది బీసీల పైన కపట ప్రేమ కాకపోతే మరి ఇంకేంటి? బీసీ నాయకుడే రాష్ట్ర కేంద్ర ప్రధానమంత్రిగా 2 టర్మ్ 3 టర్ములు ఉన్న ఆలోచనతోనే మేము బీసీ వాదులము, బీసీలకు పెద్ద ఎత్తున పెద్దపీఠం వేస్తుందని
చెప్పుకోవడంలో మేము విఫలమవుతున్నాం అంటే వాళ్ళ అవాకులు చెవాకులు మీ మీద వాళ్ళు ఇక్కడ అవాకులు చెవాకులు పేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీ మీద కానీ, రాహుల్ గాంధీ గారి మీద కానీ, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదనో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీదనో కాదు. మీరు పేల్చాల్సింది బీజేపీ అగ్రనాయకత్వం దగ్గర పేల్చాలి. ఇప్పుడు మోడీ గారు, గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు బీసీ అని చెప్పుకుంటున్నాం. మరి బీసీ అయినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు? మరి బీసీలకు 42% కావాలని తెలంగాణ రాష్ట్రం అడుగుతుంది. మరి పార్లమెంట్ సమావేశపరిచి రాష్ట్రపతి ఆమోదం ముద్రేసి తెలంగాణకు బిల్లు పంపిస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% వస్తుంది కదా. మరి ఎందుకు ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయట్లేదు? ప్రతిపక్షాలు పదే పదే సాధ్యం కాని హామీలతోని కాంగ్రెస్ పార్టీ 6 అబద్ధాలతోని 6 గ్యారంటీలతోని 6 అబద్ధాలతో ఈ రోజు కాలయాపన చేస్తుంది, పబ్బం గడుపుతుందని పదే పదే వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. ఒకటి ప్రసాదన గారు, మా యొక్క వాదన ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అబద్ధాల పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ. భారతదేశ స్వాతంత్ర ఉద్యమ పోరాటం చేసింది, తెలంగాణ ఉద్యమ పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మోజువాన్ ఓటుతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో సగ భాగం మొత్తం కూడా మరి రాష్ట్రము అబాసు పాలవుతుంది, ఆ ప్రాంతంలో మన పార్టీ దెబ్బతింటుందనేటువంటి ఆలోచన కూడా లెక్క చేయకుండా గౌరవ మరి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఎంతో మంది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, ప్రజలు, కళాకారులు చాలా మంది చనిపోయారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు బలిదానం చేసుకున్న తర్వాతనే ఈ రాష్ట్రం ఏర్పడిందని మీరు పదే పదే చెప్తున్నారు. ఆ బాధ చూడలేకనే సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చింది అంటున్నారు. ఎంతమంది యువకులు చనిపోయిన కుటుంబాలకు మీరు ఇలా పదవులు ఇచ్చారంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలకు పదవులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ప్రధాన బాధ్యత, నేను సచ్చే వరకు పోయి తెలంగాణ తీసుకొచ్చినని చెప్పినటువంటి గత మాజీ సీఎం కేసీఆర్ గారు చేయాల్సినటువంటి పని అది. ఇప్పుడు 1200 మంది ఉన్నటువంటి వాళ్ళని 600 మందికి కుదించినటువంటి మరి గొప్ప మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఇప్పుడు మరి శ్రీకాంతాచారి తల్లి ఉంది, శ్రీకాంతాచారి మరి అమరుడు అయినడు. కనీసం ఆమెకు ఎమ్మెల్సో లేకపోతే ఏదో ఒక పదవి ఇవ్వాల్సి ఉండే, ఇవ్వలేదు. ఇచ్చారు కదా, పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు. పార్టీ నుంచి టికెట్ ఇస్తున్నారు, ఎక్కడ ఇవ్వాలి పార్టీ నుంచి టికెట్? ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మంత్రి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లేస్ లో తీసుకుపోయి నువ్వు టికెట్ ఇస్తే, గెలవన్ సీట్ లో తీసుకుపోయి టికెట్ ఇస్తే ఎట్లా? ఇనాఫ్మస్ గా ఇవ్వచ్చు కదా. 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు చేసిన తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ తప్పు చేయదు. ఎందుకు అనంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిందో ఆ ఎన్నికల మేనిఫెస్టోను 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 95% అమలు చేసింది. 95% అని ఎట్లా చెప్తున్నారని మీరు అడగొచ్చు. నేను దానికి ఏం చెప్తున్నానంటే, 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. ఆల్రెడీ 95% అయిపోయింది, ఇంకా 5% మాత్రమే ఉంది. ఆ 5% కూడా క్లియర్ చేస్తుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క గ్రామంలో ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు, ఒక్క ఇల్లు ఇచ్చినట్టు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టు చూపిస్తే మేము రాజకీయ సన్యాసం చేస్తాం. 6 గ్యారెంటీలు ఒకటే గ్యారెంటీ అమలైంది, అది కూడా ఉచిత బస్సు మహిళల కోసము. మిగతావన్నీ ఆ కాలయాపన చేస్తూ అట్లా ఏదైతే వేదికల మీద చెప్పుకోవడానికి మాత్రమే అవసరం అవుతున్నాయని పదే పదే ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. మాకు 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలలో మేము 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 5 సంవత్సరాలలో 6 గ్యారెంటీలు అమలు చేయాలి. అది అమలు చేసి తీరుతాం. ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, బూతుకు 12 చొప్పున నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. మరి గ్రామాలకు వేసరికి ఒక బూతుకు 12 ఇండ్లు వస్తున్నాయి. అంటే పెద్ద ఊర్లు ఉన్నాయనుకో, ఇప్పుడు మా బొమ్మనపల్లి ఉంది ఉదాహరణకి, మా ఊరికి 36 ఇండ్లు వచ్చినాయి. అంటే 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ గారు ఇవ్వలే. ఎక్కడన్నా ఇచ్చినట్టు ఒక్క ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు చూపిస్తే, అవసరం లేని ప్రదేశాలలో అనవసరంగా 80 నుంచి 100 ఇండ్లకు అంటే మంజూరు అవుతున్న క్రమంలో అవి ఏమి చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వాపసు వెళ్తా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఎందుకు అవసరం ఉన్న దగ్గర ఇస్తే పార్టీకి కూడా హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయాత్మకంగా పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇది కరెంటు కానీ, బస్సు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు. అంటే చెప్పండి, ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షలే ఉండే, దాన్ని రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షలు తీసుకెళ్లారు. అది మంచి పని కదా, అది గొప్ప పని కదా, ఎందుకు అప్రిషియేట్ చేయరు మీరు?
అప్రిషియేట్ చేయాలి కదా. ఇయ్యనటువంటి హామీని కూడా అమలు చేస్తున్నాం కదా. మీలాంటి నాయకులు అంటే ఇప్పుడు ఏదైతే మీరు పాలమూరు యూనివర్సిటీలో చదువుకొని రాజకీయాల కోసం కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే వస్తున్న క్రమంలో నాణ్యమైన విద్య వైద్యం అందిస్తే ఈ సంక్షేమ పథకాల వైపు ప్రజలు దారి మళ్లించి అనవసరంగా వాళ్ళని ఇబ్బందుల పాలవుతున్నారంటే యువతకు మీరు ఇచ్చే మెసేజ్ అంటే మీకు మళ్ళా ఒక మాట ఏం చెప్తున్నా అంటే, నాణ్యమైన విద్య ఇస్తున్నాము అని చెప్పుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ ఈ ప్రాంతవాసి రాష్ట్ర ప్రభుత్వము విద్య పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టింది. ఎందుకని అడగండి, ఒక రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఇచ్చారు ఇక్కడ. ఒక ఐఏఎస్ వ్యక్తి ఆకునూరి మురళి గారు, పెద్దలు గౌరవనీయులు పెద్దలు ఆకునూరి మురళి గారు ఒక ఐఏఎస్ ను ఒక ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ చేసి ఎడ్యుకేషన్ ఎట్లా చేస్తే తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు విద్య అందుతుంది అనేటువంటి విషయాన్ని తీసుకురావడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చారు. ఒక్కొక్క పాఠశాలకు 200 కోట్ల రూపాయలు, 25 ఎకరాల విస్తీర్ణంలో 2000 మంది విద్యార్థులతో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొస్తున్నారు. దాదాపు పనులు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ రిలీజేషన్, ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం కావాలి? కులాల వారిగా మతాల వారిగా విడగొట్టడం కంటే ఒక పెద్ద పాఠశాలను ఒక 2000 మంది విద్యార్థులను ఒకే దగ్గర చేర్చి మంచి విద్యని అందించాలనేది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం, లక్ష్యం కూడా. మీరన్న ఆలోచన విధాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే విద్య అనేది చాలా మందికి అవసరం. ఆ విద్యతోనే చాలా జీవితాలలో వెలుగు నింపే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా 40,000 కోట్లు ఖర్చు పెట్టాము. ఈ మధ్య దాదాపు 20 సంవత్సరాల నుండి ఉస్మానియా యూనివర్సిటీకి ఏ సీఎం కూడా వెళ్ళని పరిస్థితిలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియానికి సీఎం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. దీని మీద చాలా వరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేశారు. వాళ్ళని కూడా స్వాగతిస్తున్నాం అని చెప్పారు. దీని మీద మీరు క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి మనం అందరం చేతులు జోడించి నమస్కారం చేయాలి. ఎందుకు అనంటే, ఉద్యమకారుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందని చెప్పి పదే సాగు వరకు వేసినటువంటి వ్యక్తి 10 సంవత్సరాల పదవీ కాలంలో ఒక్కసారైన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిందా? 20 నెలల కాలంలో ఈ నల్లమల్ల బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాళ్ళేస్తున్నా కూడా ఉద్యమాల గడ్డ ఉస్మానియా అడ్డకు పోయి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగిస్తున్నటువంటి అక్కడ ఉన్న ప్రపోజర్లే చాలా అభ్యుదయ భావాలుగా విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతోని విద్యను ఏ రకంగా డెవలప్ చేయాలనేటువంటి గొప్ప మాటలు మాట్లాడండి అతని ప్రసంగంలో అని చెప్పి ప్రొఫెసర్లు చెప్తా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సీఎం రాకను స్వాగతిస్తూనే అక్కడున్న ప్రొఫెసర్లు కావచ్చు, సీనియర్ స్టూడెంట్స్ కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం బాగుంది. కానీ ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఏది కూడా ఆయన పర్టికులర్గా దీనికి నేను మంజూరు చేస్తున్నాను, ఈ నిధులు తీసుకోండి, పలానా విభాగాలు చేయండి, కేవలం ఒక కమిటీ వేసి అక్కడ ఉన్న వాళ్ళని కొంచెం వాళ్ళ ఉద్దేశపూర్వకంగా మాట్లాడి వెళ్ళిపోయారని చాలా మంది అవాకులు చవాకులు తెలుస్తున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ అక్కడ విజిట్ చేయాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీకి వెళ్ళాడు. ఒక 20 సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా ఏ సీఎం వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వెళ్ళాలంటే భయపడేటువంటి వారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి వస్తా, నేను వచ్చేటప్పుడు ఒక పోలీసును కూడా ఆవరణంలో ఉండకూడదని చెప్పింది. అది దమ్మున్నటువంటి నాయకుడి యొక్క గొప్పతనం. అది కాంగ్రెస్ పార్టీ లాయల్టీ, అది రియాలిటీ. కానీ అక్కడ ఏంది అంటే ఒక కమిటీ వేశారు. ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను మొత్తం కూడా నివేదిక ఇవ్వండి. 1000 కోట్ల, 2000 కోట్ల, 3000 కోట్ల అభివృద్ధి చేయడం కోసానికి, విద్య కోసానికి డబ్బు ఇవ్వడంలో తప్పలేదు కదా. దానికి ఒప్పుకున్నారు కదా ముఖ్యమంత్రి గారు. ఎన్ని డబ్బులైనా సరే ఇద్దాం, యూనివర్సిటీని బాగు చేద్దామని చెప్తున్నారు. దాన్ని మీరు స్వాగతించాలి, అప్రిషియేట్ చేయాలి. అది కానీ ఊకే అవాకులు చెవాకులు చేసే పని చేసేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు. ఓకేనా? కాసేపు రాజకీయాలు పక్కన పెడితే డాక్టర్ నారమౌళి నరేష్ యాదవ్ గారు పాలమూరు యూనివర్సిటీలో చదువు కొనసాగించి కంప్లీట్ చేసి సేవ కోసం రాకముందుకు మీరు ఇంత ముందుకు ఎట్లుంది మీ చదువు, మీ కుటుంబ పరిస్థితులు ఏంటి, మీరు ఎక్కడ పెరిగారు, ఎక్కడ ఈ ఆలోచన విధానాన్ని మాకు చెప్పుకునే ఆలోచన. అన్నగారు, నాది సొంత గ్రామం, ఒక మారుమూరు నల్లమల్ల ప్రాంతంలో ఒక మారుమూరు గ్రామము. మా ఊరి పేరు బొమ్మన్పల్లి. మా అమ్మ మా నాన్నగారు వ్యవసాయ కుటుంబము, మధ్యతరగతి కుటుంబము. చిన్నప్పటి నుంచే మా ఏరియాలో కమ్యూనిజం అనేటువంటిది ఎక్కువగా ఉండేది. మా నాన్నగారు కమ్యూనిజంలో ఉంటూ ఉండేటువంటి వాళ్ళు.
ఆ రకంగా మా ఇంటికి వచ్చేటువంటి వాళ్ళతోని ఉండేటువంటి పరిచయాలతోటి నాకు రాజకీయాలలో వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచన చిన్నతనంలోనే వచ్చిందనమాట. నేను 1 నుంచి 7వ తరగతి వరకు మా ఊర్లోనే చదువుకున్నా, బొమ్మనపల్లిలోనే. తర్వాత 8th to 10th క్లాసు ఐనూలు, జెడ్పిహెచ్ఎస్ ఐనూలో చదువుకున్నా. తర్వాత ఇంటర్మీడియట్ మన అచ్చంపేటలో చదువుకున్నా, డిగ్రీ కూడా అచ్చంపేటలోనే చదువుకున్నా, బీఈడి పీజీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది నాకు 2004 నుంచి నేను క్రియాశీల రాజకీయాలకు వెళ్ళిపోయినా. నేను ఇంటర్మీడియట్ 2004 ఎస్ఎస్సి నాది. ఎస్ఎస్సి తర్వాత అచ్చంపేటకి ఎప్పుడైతే వెళ్ళినో అప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోతూ చిన్నగా కాలేజీలలో ఉద్యమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు 2009లో ఎన్ఎస్యుఐ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఇచ్చారు. గౌరవనీయులు పెద్దలు మన వంశీచంద్ర రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉండే అప్పట్లో, నేను ఎన్ఎస్యుఐ తాలూకా ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్టెడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు క్రియాశీలకంగా రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మీలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలంటే గాడ్ ఫాదర్ ఒకరు ఉండాలి, లేదా రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఉండాలి. రాజకీయ కుటుంబం ఎలాగో లేదు, మీ వెనకాల మీకు ఒక గాడ్ ఫాదర్ ఎవరు, మీకు ఈ రాజకీయ వైపు రావడానికి ఒక ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్క మనిషికి ఒక లీడరా, ఒక హీరోనా, ఒక స్పోర్ట్స్ మ్యానా, ఒక ఆర్మీ, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఆ ఆలోచన విధానం మీకు ఎప్పుడు కలిగింది? మీకు గాడ్ ఫాదర్ ఎవరు? ఇప్పుడు రాజకీయాలలో గాడ్ ఫాదర్స్ అంటే ఒక సెటిల్డ్ తర్వాత చెప్తారు. మనకేంది అంటే ప్రజల విశ్వాసం, ప్రజలకు మనం సేవ చేసుకుంటూ వెళ్తుండాలి, ప్రజాసేవ చేసుకుంటూ వెళ్తుండాలి. ప్రజాసేవ చేస్తున్నప్పుడు ప్రజలు రికగ్నైజ్ చేస్తారు, గుర్తిస్తారు. ఆ గుర్తింపుతోటి మనకు ప్రజాక్షేత్రంలో మనం ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. గాడ్ ఫాదర్ అంటే మనం రాజకీయ భవిష్యత్తు దానిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. మీరు విద్యార్థి దృష్టి నుండే ఈ రాజకీయాలకు రావాలని, అక్కడ నుంచి చాలా వరకు విద్యార్థుల ఉంటాయి కొన్ని పలు సమస్యల మీద మీరు ఏమన్నా పోరాటాలు చేశారా? అలాంటి పోరాటాలు బాగా ఇన్స్పైర్ అయిన అంశం ఏదైనా ఉందా? మేము తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఆ టైంలోనే తెలంగాణ ఉద్యమం కూడా ఉన్నది కదా. ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, హాస్టల్ వెల్ఫేర్ల కోసానికి కానీ, ఫ్రీ మెట్రిక్ ఛార్జెస్ కోసం కానీ, కాస్మెటిక్స్ కోసం కానీ చాలా రకాల ఉద్యమాలు చేసేది. విద్యార్థుల కోసం చాలా రకాల పోరాటాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ఆ పోరాటాలు అనేటువంటి చేస్తూ మనకు ఒక రకమైనటువంటి గుర్తింపు తీసుకురావడం అనేటువంటి జరిగింది. చాలా ఉద్యమాలు చేశాం. భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు అంటే మీరు ఎలా ఉండబోతుంది, ఆలోచన విధంగా మీరు ఏం చేయబోతున్నారు? సో ఇంకొక విషయం ఏమిటంటే 42% ఒకవేళ రేపు స్థానిక ఎన్నికల్లో మీరు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి 42% అమల్లోకి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి పోటీ చేసే ఆలోచన ఉంటుంది? అట్ల నుంచి ప్రజల ఆలోచన విధానం ఇది ఎలా ఉంది? ఇప్పుడు ప్రజల విశ్వాసం కోరి మనమంతా రాజకీయ నాయకులుగా ఎదుగుతాం. ప్రజల విశ్వాసం లేకపోతే ఏ నాయకుడు కూడా మనుగడ సాధించడం చాలా కష్టం. కాబట్టి మనము పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాం, బీసీ ఉద్యమాలు గట్టిగా చేస్తూ ఉన్నాం. పార్టీ ఎక్కడ మనకు అవకాశం ఇచ్చినా మనం పోటీ చేయడానికి, పనిచేయడానికి, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పనిచేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న అంశాలను చూసుకుంటా ఉంటే బీసీ అనేది పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరుగుతుంది. త్వరలో రేపు కావచ్చు, వారంలో కావచ్చు, 10 రోజులు నోటిఫికేషన్ ముందు ఒక బీసీ పార్టీ వస్తే ఆ పార్టీకి మీకు ఏదైనా అంటే సంథింగ్ ఏదైనా మీకు ఆశ చూపిస్తే పార్టీ మారే అవకాశాలు ఉంటాయా? కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక లాయాలిటీ ఉంటుంది, రియాలిటీ ఉంటుంది. అందులో మనం రియల్ హీరోస్, పనిచేసేటువంటి నైతిక విలువలు కలిగినటువంటి మానవతా దృక్పథంతో పనిచేసేటువంటి వ్యక్తిత్వం నాది. రాజకీయాల్లో మారాలి, పదవులే కావాలి అనుకుంటే గత ప్రభుత్వంలో మనకు గొర్రెల స్కీమ్ అనేది ఒకటి. ఆ స్కీమ్ అప్పుడు మా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు. నేను గొర్రెల సంఘానికి చైర్మన్ని, గోలబాలరాజు గారు వచ్చి, నీకు రాజకీయంగా జిల్లా గొర్రెల సంఘం చైర్మన్ చేస్తా, నీకు రాజకీయంగా అన్ని రకాలుగా అండదండలుంటా అని చెప్పడం జరిగింది. వాటిని మొత్తం సున్నితంగా తిరస్కరించడం జరిగింది. రాజకీయాలలో ఒక నైతికంగా ఎప్పుడో ఒక రోజు పార్టీలో ఒక స్థాయి అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని మాజీ ముఖ్యమంత్రి ఉంటే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైంది, వేరే పార్టీలో సాధ్యం కాదు. అది ఆ యొక్క నైతిక విలువలు, నైతిక బాధ్యత, ఆ లాయల్టీ అనేటువంటిది నాలో ఉంది. ఖచ్చితంగా పార్టీలు అనేటువంటివి మారడం అనేటువంటి ఉండదు. పార్టీలో చిన్న సమస్యలు ఉన్నప్పుడు కొన్ని రోజులు కాముగా ఉంటాం అంతవరకు, కానీ పార్టీలు మారడం అనేటువంటిది
మంచి పద్ధతి కాదనేటువంటి నా ఆలోచన. ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ స్టేట్ నాయకులు చేసి వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి పింఛన్లు రావట్లేదని స్థానిక ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులకు మీరిచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది. ఇప్పుడు గుజరాత్ అక్కడ 3-4 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తాం. అక్కడ పింఛన్ ఎంత ఇస్తున్నారు? ఇక్కడ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అక్కడ కనీసం 10% కూడా ఇస్తలేరు. ఇక్కడ 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, మహిళలకు ఉచితంగా బస్సు, కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్నారా? ఇప్పుడు సెంట్రల్ లో వాళ్ళే ఉన్నారు, ఆయా స్టేట్లలో కూడా వాళ్ళే ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? మరి వాళ్ళకి ఎందుకు సాధ్యం కావడం లేదు? ఇప్పుడు మేము 6 గ్యారెంటీలలో అమలు చేస్తా ఉన్నాము. 4,000 పింఛన్ అనేటువంటిది మా ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. మాకు ఇచ్చిన మ్యాండేట్ వరకు మేము క్లియర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందిరా మిల్లు నడుస్తా ఉన్నాయి, ఫ్రీ బస్ నడుస్తా ఉంది, రకరకాల స్కీమ్స్ అనేటువంటివి అవుతున్నాయి. అవి 2 సంవత్సరాలకి క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు పింఛన్లు కానీ ఇవి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేస్తాం. అసలు ప్రతిపక్షాలకు అసలు నాయకులు, పోటీ చేసే నాయకులు కూడా దొరకరు రేపు. గత ప్రభుత్వం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో అభివృద్ధిలో కొంచెం వెనుకబడుతున్నామని పదే చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు, అభివృద్ధి ఆలోచన ఎట్లా ఉండబోతుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే మీరు నాయకులకు ఏం చెప్తా ఉన్నారు? అభివృద్ధి అయితే లేదు, వెనకబడిపోతున్నామని ఒక మాట చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రోజు మేము మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఇచ్చినాం. అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చిన వారు సోనియా గాంధీ గారు. మిగులు రాష్ట్రాన్ని నువ్వు అప్పుల కూగులకు తీసుకుపోయావు. పెద్ద పెద్ద స్కాములు. నిన్న కాదు నివేదిక చూడండి ఒకసారి. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడట కాదు నివేదిక. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఏవైతే క్రైసిస్ ఉన్నాయో వాటిని సిట్రేట్ చేసుకుంటున్నటువంటి క్రమంలో వెనుకబడుతున్నాం అనేటువంటిది వాళ్ళకి అనిపిస్తుంది. ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులకు కానీ, ముఖ్యమంత్రి గారికి అట్లాంటి అపోహలు లేవు, ప్రజలకు కూడా లేవు అపోహలు. వాళ్ళని ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలలోనే పార్టీలు మారుతా ఉన్నారు ఈరోజు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లుగా ఎమ్మెల్యేలు లేకుండా పార్టీలో స్థిరంగా ఉన్నారు. వాళ్ళకి వెనుకబడినట్లు అనిపిస్తున్నది, అది కానీ అది కరెక్ట్ కాదు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలు 42% వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. రాజకీయ, ఉద్యోగ అవకాశాల కోసం మీలాంటి నాయకులు ఇంకా ముందు నుంచి పిల్లల భవిష్యత్తు మారాలి, బాగుండాలి, వాళ్ళ ఇంకా స్థిరంగా ఉండాలి అంటే ఆ బీసీ నాయకులకు, బీసీ ప్రజలకు మీరేం చెప్తారు? బీసీ నాయకులకు కానీ, బీసీ ప్రజలకు కానీ మనం ఒకటే, మనకి ఏ పార్టీ అయితే సహకరిస్తుందో, మన గురించి ఏ నాయకుడైతే ఆలోచిస్తున్నాడో, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం ఆలోచించే నాయకుని వెంటనే మా బీసీ ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి గత మాజీ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన బీసీల కోసం చాలా. ఇప్పుడు గొల్లలకు గొర్రె పిల్లలు ఇస్తామన్నాడు, మత్స్యకారులకు చేప పిల్లలు ఇస్తామన్నాడు, దసరాకు చీరలు ఇచ్చే. ఇవి కావు కదా అభివృద్ధి. మనం పోరాటం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఏంది? నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఏర్పడేటువంటి తెలంగాణ. ఈరోజు నువ్వు గొర్రెలు, బర్రెలు, సారెలు, చీరలు కాదు కదా. అసలు గొర్రెలు ఇస్తే ఇప్పుడు నాలాంటి ఒక ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ గొర్రెలు కాసుకొని బతుకుంటావా? ఆ 20 గొర్రెలు తీసుకుపోయి నేను ఏడ కాసుకోవాలి? ఆ 20 గొర్రెలతోనే నా జీవితం నడుస్తుందా? అట్లాగే గొర్రెల మీద లేదు, గొర్రెల మీద స్కాములు చూడండి ఒకసారి. గొర్రెల స్కాములు ఒక అంబులెన్స్ ఒక వారంలో 7,000 కిలోమీటర్లు తిరిగిందట. పెద్దది రాసిరు నిన్న మొన్న దాని విషయంలో. ఇది కాదు, కాంగ్రెస్ పార్టీయే ప్రజల పార్టీ. అది ప్రజలు కాంగ్రెస్ అంటే మీనింగ్ సమూహం. అంటే గత ప్రభుత్వం మొత్తం అవినీతికి పాల్పడ్డదంట. 100% అవినీతికి పాల్పడదు. ఒక లిక్కర్ స్కామ్ ఉదాహరణ తీసుకోండి. మొన్న జరిగిన కాళేశ్వరం కాగినీ వేదిక తీసుకోండి. అసలు ఆ డిజిట్స్ చదవాలంటే కూడా అసలు మనం వర్కౌట్ కావట్లేదు. ఏం స్కామ్ అది అసలు? అట్లాంటి పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి. పెద్ద ప్రాజెక్టులు కూడా కట్టారు. కాళేశ్వరంలో అంటే ప్రపంచంలో ఎక్కడ లేని ప్రాజెక్ట్ కూడా మనకు కేసీఆర్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. దాని మీద కాళేశ్వరం కట్టిరు కానీ కాళేశ్వరము కేసీఆర్ పార్టీ ఎప్పుడైతే కుంగిందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కుంగిపోయింది. దానికి మళ్ళీ కాంగ్రెస్ బాపులు పెట్టి అక్కడ బ్లాస్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును వలగొట్టిరని చెప్పి కాదు, ప్రజలు చూస్తున్నారు, అన్ని గమనిస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ ప్రాంత వాసులైన యనమల రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్న సందర్భంలో ప్రజలకు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఈ నల్లమల్ల ప్రాంతానికి చెందినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు
నల్లమల్ల ముద్దు బిడ్డ, ఈ ప్రాంతవాసి, ఈ ప్రాంతం కోసం చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో మన ఈ కొండారెడ్డిపల్లి సరౌండింగ్ లో కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ మధ్యలో ఒక పెద్ద మెడికల్ కాలేజ్ రాబోతా ఉంది. తర్వాత దాన్ని ఒక 6 లైన్ రోడ్డు, ఇప్పుడు శ్రీశైలం ఈడ మన మందనూరు దగ్గర నుంచి శ్రీశైలం వరకు ఒక కారిడార్ వేస్తా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు. అదే విధంగా ఇప్పుడు మనకి మధ్యమడుగు నుంచి ఆంధ్రకు ఉంటది అనమాట, అది పెద్దది. అక్కడ చంద్రబాబు నాయుడు గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదొకటి పెద్ద ప్రాజెక్ట్ క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజల కోసం ఏమేమి అవసరాలు ఉన్నాయనేటువంటిది ఖచ్చితంగా ఈ ప్రాంత బిడ్డకే తెలుస్తుంది. ఆ అవసరాలను ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది, చేస్తున్నాడు కూడా. ఖచ్చితంగా ఆయనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మన ఊరికి ఏదో ఒకటి చేసుకోవాలనేటువంటి ఖచ్చితంగా కసితోనే ఉంటారు, ప్రతి బిడ్డకు ఉంటుంది. ఇప్పుడు అది ఆలోచన కలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడే మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి నాయకుడు కదా. చిన్నప్పటి నుంచి ఒక జడ్పీటీ స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం అంటే అసలు సాధ్యమైనటువంటి పని కాదు. చాలా కఠోరమైనటువంటి శ్రమను పడి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఒక బీసీ నాయకుడిగా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో బీజేపీ నాయకులకు మీరు ఏం చెప్తారు? బీజేపీ నాయకులకు 42% రిజర్వేషన్ మీద మాట్లాడే అర్హత లేదు, కంప్లీట్ గా లేదు. వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇప్పుడు ఎత్తేయమని చెప్పండి. నరేంద్ర మోడీ గారి గౌరవ ప్రధానమంత్రి గారికి ఈడబ్ల్యూఎస్ ఎత్తేసేటువంటి ధైర్యం లేదు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ అది ఒక డబ్బు సంచుల పార్టీ. అది చూడండి, అద్వానీలు, అంబానీలు, ఆదానీలు ఇలాంటి వాళ్ళు మొత్తం ఎక్కడ కూడా ఒక సామాన్యులు ఉండరు ఆ పార్టీలో. డబ్బు ఉన్నటువంటి పార్టీ అది. ఎక్కడ చూడండి, ఇప్పుడు అందరు బీసీ పార్టీ, బీసీలు అని అంటారు. ఎక్కడున్నారు చెప్పండి బీసీ? భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నారు? కాంగ్రెస్ లో బీసీలు ఉంటారు, దళితులు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, ఆదివాసులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, ఇట్లా సంచార జాతుల వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఏ రోజైనా మీకు మీ దృష్టికి వచ్చిందా, మీ పార్టీ నాయకత్వ దృష్టికి, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్న స్థానిక ఎన్నికలకు వెళ్ళకపోవడం వల్లే ఇలా మనము తీరని అన్యాయం జరుగుతుంది, ఏంది రేపు వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు ప్రతిపక్షంలో? అంటే దాదాపుగా 2 సంవత్సరాలు, అంటే 2 ఏళ్ళు అవుతున్న సందర్భం స్థానిక ఎన్నికలుగా చూసుకుంటా ఉంటే 3 ఏళ్ళలో ఉంది తిరిగి ప్రభుత్వం. ఎట్లా దాన్ని ఎట్లా చెప్తారు? స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓటమికి భయపడి ఈరోజు భయభ్రాంతులకు గురి అయ్యి ఎన్నికలు పెట్టలేదనేటువంటి వాదన కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెడితే అవతల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పెట్టేటువంటి ధైర్యం కూడా లేదు, అసలు ఆ సాహసం కూడా చేయట్లేదు. ఇప్పుడు మన అచ్చంపేట ఈ ఉమ్మడి నాగర్కర్నూలు జిల్లాలో అసలు అభ్యర్థులే లేరు. మన ఇనానమస్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 100% జడ్పీ చైర్మన్లు కానీ, మండల పరిషత్ ప్రెసిడెంట్లు కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారు. ఎందుకు అంటే చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, చెప్పుకోవడానికి మాకు వాయిస్ ఉంది ప్రజల వద్దకి. అవును, మేము 2 సంవత్సరాల్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినామని చెప్పడానికి మాకు ఒక రైట్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ చెప్పుకోవడానికి ఏమున్నాయి? ఏమీ లేవు. డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ గారు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అచ్చంపేట నియోజకవర్గంలో? భవిష్యత్ కార్యాచరణ అచ్చంపేట నియోజకవర్గం కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఈ మధ్యకాలంలో బీసీ ఉద్యమాలు చేస్తున్నాం. ఒకటే నా లక్ష్యం ఏంటి అంటే బీసీలకు రాజ్యాధికారం కావాలనేది అంతిమ లక్ష్యం. అది ఇంకొక 10 ఏళ్ళు పడుతుందా, ఇంకొక 20 ఏళ్ళు పడుతుందా, ఎంతన్నా పట్టని, కానీ రాజ్యాధికారం సాధించాలనేటువంటి ఒక లక్ష్యం, కసి అనేటువంటిది గట్టిగా ఉంది. అది ఏ పార్టీ అయితే మనకు సహకరిస్తుందో ఆ పార్టీ అంటేనే ఉండి పనిచేస్తూ పార్టీలో ఉంటూ బీసీల కోసం పనిచేస్తాం. 50%కి పై ఉన్న బీసీలు, బడుగు బలహీన వర్గాల మొత్తం కూడా దాదాపు ఈ రోజు వరకు ప్రతిసారి వాళ్ళు కిందనే ఉండుకుంటూ రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్నాం, ఒకే వేదిక మీదకి రాకపోవడం, వాళ్ళలో వాళ్ళకే చిచ్చులు పెడుతూ విడిపోవడం, కలిసి రావాలి, మళ్ళీ మనం రాజ్యాధికారం వైపే అడుగులు వేయాలనే ఆలోచన ఇంప్లిమెంటేషన్ ముందుకు వెళ్తుందంటారా? ఖచ్చితంగా వెళ్ళదు అనేటువంటి ఆలోచన. అది ఎవరికైనా అపోహలు ఉండొచ్చు, ఆ కుట్రలు చేసేటోళ్ళకు అపోహలు ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు బీసీ నాయకులు ఇప్పుడు కాదు. ఇప్పుడు అంత చైతన్యవంతమైనటువంటి నాయకులు వచ్చారు, వెల్ ఎడ్యుకేటెడ్స్ వచ్చారు. ఎందుకు అనంటే మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోకపోతే మనగడ ఉండదు. ఈరోజు 33% ఉన్నదాన్ని 26% తీసుకొచ్చారు. మన అస్తిత్వం అయితే కోల్పోయినావా లేదా? మరి
అస్తిత్వం కోల్పోతున్నామో అన్నప్పుడు కూడా మనము బయటికి రాకపోతే, ఉద్యమాలు చేయకపోతే, కలిసి రాకపోతే రాజ్యాధికారం ఎలా సాధిస్తాం? రాబోయే తరాలకు మనం ఏం మనుగడ సాధిస్తాం? ఏం అభివృద్ధినిస్తాం కదా? ఖచ్చితంగా కలిసి వస్తారు, కలిసి పనిచేస్తాం, రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేస్తాం. నరసి గారు, చివరి చెప్పండి, ఈ ప్రాంత వాసుడైన యనమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఒక కాంగ్రెస్ నాయకులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలన, ప్రజాపాలన అనేటువంటిది చాలా ప్రజలకు దగ్గరగా వస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతా ఉన్నారు. ఒక ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటే ఒక 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ కుటుంబం చాలా సంతోషపడతా ఉంది ఈరోజు. ఎందుకు అనంటే వాళ్ళకు తోడు ఇప్పుడు 5 లక్షలకు ఇంకొక 2 లక్షలు కట్టుకుంటే మంచి ఇల్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అచ్చంపేట నుంచి హైదరాబాద్కి పోవాలంటే బస్సు ఫ్రీ, కరెంటు ఛార్జెస్ లేవు. ఇప్పుడు రైతులకు కావాల్సిన ఏంటివి, జనాలకు కావాల్సిన ఏంటి? ప్రజలకు ఏవైతే ఉంటాయో వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టుగా ప్రజల అవసరాలు తీర్చేటోళ్ళే ప్రజానాయకులు, ప్రజాపాలన. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పరిపాలన అనేటువంటిది మీరు చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేవు ఇలాంటి ఇంప్లిమెంట్స్, ఇలాంటి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఖచ్చితంగా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇంకో 2 టర్ముల 3 టర్ముల కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. అన్న చెప్పండి, మీ సామాజిక వర్గం నుండి గొర్రె కాపర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు మీ దృష్టికి వచ్చే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ గురించి మేమని అన్నగారు, గొర్రె కాపర్ల సమస్యలు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గొర్రె కాపర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మన కొడంగల్, మక్తలు, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి నుంచి మాకు రోజు విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మేపుకోవడానికి మేత లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మన నల్లమల అడవులకు వస్తున్నారు అన్నమాట. అక్కడ నల్లమల అడవులకు రాగానే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ అడవిలోకి పోతే జంతువులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ మీ దగ్గర ఉన్నటువంటి కుక్కలు మా యొక్క జంతువులను కరవడం హాని చేస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. వాటిని ప్రతిరోజు నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం. అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మా అచ్చంపేట ఎమ్మెల్యే గారికి ఫోన్లు చేసి అంటే వాళ్ళకి శాశ్వత పరిష్కారం కోసం ఏమైనా చేస్తున్నారు? శాశ్వత పరిష్కారం కోసం మేము ఈ మధ్య కాలంలో అటవీ శాఖ మంత్రి గారిని కలిసి, ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక నివేదిక ఇవ్వాలి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు మేపుకోవడానికి, మన అడవిలోకి పోవడానికి ఎలాంటి షరతులు ఉండకూడదు. గొర్రెలు మేపుకోవడానికి ఎలాంటి షరతులు ఉండకూడదు. వాళ్ళు రాత్రిపూట అన్నవోని, పగటిపూట అన్నవోని, ఎప్పుడన్నా పోని. రాత్రి అర్ధరాత్రి నాకు 11 గంటలకు ఫోన్ వచ్చింది, చెక్ పోస్ట్ దగ్గర బండ్లు ఆపినరు, విపరీతమైన వర్షం వస్తుంది, 2 వీలర్ వేసుకొని వెళ్ళి ఆ గొర్రె కాపర్లతో మాట్లాడి, ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించి రావడం జరిగింది. దానిపైన మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఫుల్ సహకరిస్తా ఉన్నారు. సంతోషం అన్న. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గం నుండి అత్యధిక భారీ మెజారిటీతో గెలిచిన చిక్కుడు వంశీకృష్ణ గారు డాక్టర్. ఆ ఎమ్మెల్యే గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు, అట్లాగే ఆయన పనితీరు, ఆయనకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన గురించి మీ ఆలోచన? గౌరవ అచ్చంపేట శాసనసభ్యులు మాకు గురువర్యులు లాంటి వారు. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి 2004 నుంచి నేను దాదాపు 25 సంవత్సరాల సమయం అంతా సార్తో జర్నీ చేస్తా ఉన్నాను. నేను ఎక్కడ కూడా వేరే రకంగా వేరే పార్టీలు మారినటువంటి ఆలోచన లేదు. ఎప్పుడు అలాంటి అవకాశం రాలేదు, వచ్చినా తీసుకునేటువంటి పరిస్థితి కాదు. మేము అట్లాగే ఉన్నాం, మా నాయకులు కూడా అలాగే ఉన్నారు అన్నమాట. చాలా మంది పెద్ద పెద్దోళ్ళు, హరీష్ రావు స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా మా యొక్క ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫోన్లు చేసి పిలిచిరు పార్టీలకు రమ్మని. కానీ పోలే ఎక్కడ కూడా. నేను నమ్ముకున్నటువంటి నల్లమల ప్రాంతం ప్రజలను వదిలేటువంటి ప్రసక్తి లేదు. యురేనియం అనేటువంటి పెద్దది వచ్చింది. ఆ టైంలో ఒక నల్లమల ముద్దు బిడ్డగా, నల్లమల వాసిగా అంబేద్కర్ చౌరస్తా మననుల్లో కూర్చొని ధర్నాలు చేసిండు. చాలా 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే లేకున్నా కూడా పోరాటాలు చేసి గొప్ప నాయకుడు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కన్నా ప్రభుత్వ ఆసుపత్రులనే ఎక్కువ సమయం గడుపుతాడు ఆయన సేవా కార్యక్రమంలో. ఇది ఎట్లా? ఈ మధ్య కాలంలో 3 సార్లు ఆపరేషన్లు చేయడం జరిగింది. మొన్ననే 3వసారి కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని వేల మంది, ఒక 60-70 వేల రూపాయలు ఖర్చు పెడితే కానటువంటి ఆపరేషన్లను ఉచితంగా చేస్తా ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేస్తా ఉన్నాం. చాలా గొప్ప గర్వించదగ్గటువంటి విషయం. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో డాక్టర్లు ఉన్నారు కదా, మరి ప్రజాసేవలో నిమగ్నం కావచ్చు కదా, ప్రజలకు దగ్గర ఉండొచ్చు కదా. ఆ సాహసం ఎవరు చేయట్లేదు. ఇక్కడ ఏంది అంటే ఈ నల్లమల ప్రాంతంలో, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి నాయకుడు కాబట్టి, బిడ్డ కాబట్టి ఈ ప్రాంత ప్రజలపైన విపరీతమైనటువంటి ప్రేమ, అనురాగం, మమకారం, ఆప్యాయత అనేటువంటిది ఉంటుంది అనమాట. అతని ఎమ్మెల్యే గారి విషయంలో చాలా గర్వించదగ్గటువంటి విషయం. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు వృత్తిరీత్యా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా డాక్టర్సే. సార్ వాళ్ళ కుటుంబం మొత్తం
మేడం గారు డాక్టరే, సార్ వాళ్ళ కొడుకు డాక్టరే, వాళ్ళ కూతురు డాక్టరే, అందరు డాక్టర్సే. రాజకీయాలలో ఉన్నా కూడా వృత్తిని వదలకుండా పనిచేయడం అనేటువంటిది అది చాలా గర్వించదగ్గ విషయం. ప్రజలందరూ కూడా కొనియాడడం జరుగుతా ఉంది. ఇప్పుడు 15 సంవత్సరాల పాటు ఒకటే పార్టీలో ఉన్నాడు. అవును. అదే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు గోలబాలరాజు గారు. 2 సంవత్సరాలు లేకముందుకు పార్టీ మరి. అంటే ఇక్కడ ఒక లాయల్టీ అనేటువంటి లీడర్కి, అంటే పదవుల కోసం పదవుల కోసము డబ్బుల కోసం పాకులాడేటువంటి నాయకుడు. మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. డబ్బులు పదవు అనేటువంటి శాశ్వతం కాదు కదా. ఇప్పుడు డబ్బే కావాలనుకో, ఇప్పుడు మా సారు 4 కుటుంబం, వాళ్ళు 4 డాక్టర్లే, రోజుకు ఒక్కొక్కరు 1,4 లక్షలు సంపాదించుకుంటారు. రోజుకి నెలకు దాదాపు 1,20,00,000 2 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. డబ్బు కాదు కదా, ప్రజాసేవ అనేటువంటిది ముఖ్యం. ఇప్పుడు వచ్చిపోయేటోళ్ళు వచ్చిపోతుంటారు. అదంతా ఏంది, ఇప్పుడు మనము అంగడి పోతాం, అంగడి పోయినప్పుడు సరుకులు కొనుక్కుంటే తీసుకుంటాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చిపోయేటువంటి నాయకులు కూడా అలాంటి నాయకులు, కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు, ఆ వ్యక్తిత్వం కూడా కాదన్నమాట. ఇలాంటి నాయకులు అరుదుగా అలాంటి నాయకులు ఎక్కువ మొత్తం. సరే, మొత్తానికి మీ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో మీకు కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి, వాటి గురించి మనం చెప్పే ప్రయత్నం. నేను 2004 నుంచి 2025 వరకు సామాజికంగా ప్రజా ఉద్యమాలు చేయడం జరిగింది, విద్యార్థి ఉద్యమాలు చేయడం జరిగింది, తెలంగాణ ఉద్యమాలు చేయడం జరిగింది. కులానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, గొర్రె కాపర్ల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ చాలా రకాల సమస్యల మీద పోరాటాలు చేస్తాం. అంటే సామాజికంగా పోరాటాలు చేస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. వాటిని గుర్తించి కొన్ని మన తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డు వచ్చింది. మాజీ కమిషన్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు గారు చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది రవీంద్ర భారతిలో. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన కర్ణాటక రాష్ట్రంలో డాక్టరేట్ రావడం జరిగింది. పొలిటీషియన్ కమ్ సోషల్ వర్క్ విభాగంలో డాక్టరేట్ వచ్చింది, డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. సంతోషం అన్న. ఈ మొత్తంకి చూసుకుంటా ఉంటే ప్రతి విషయంలో సేవా కార్యక్రమాలు కావచ్చు, సేవా అభివృద్ధితో కావచ్చు, ప్రజల కోసం ప్రజలకు ఏదన్నా చెయ్యాలని ఒక ఆలోచనతోనే ఈరోజు యువత రాజకీయాల్లోకి రావాలని, యువత రాజకీయాల్లోకి వస్తేనే ఈ దేశం, ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నాం, దేశం మనకేమి ఇచ్చింది కదా, దేశానికి మనమే ఇస్తున్నాం, రాష్ట్రానికి మనమే ఇస్తున్నాం, మన పుట్టిన గడ్డకి ఏదో రకంగా న్యాయం చేయాలని ఒక ఆలోచనతోనే, దానికి ఇన్స్పిరేషన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆలోచన అడుగు జాడలో నడవాలని ఇక్కడ డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ గారు అచ్చంపేట నియోజకవర్గం నుండి ఎన్ఎస్యూలో కూడా చాలా వరకు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో ప్రతిక్షణం ప్రజల కోసమే వాళ్ళ పరితపించే లీడర్గా పేరు తెచ్చుకోవాలని, ప్రజాసేవ కోసమే నా జీవితం అంకితం చేయాలని మరో నాయకుడు వచ్చారు. ఇలాంటి నాయకత్వాన్ని కూడా ప్రజలందరూ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని మీటివి వేదికగా నేను వాళ్ళకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీరు విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వారం మరో గెస్ట్ మీ ముందుకు వస్తుంది. మీటివి న్యూస్ చూస్తూనే ఉండండి. మీటివి న్యూస్ కలుగుతుంది.